నెలలుగా మాట్లాడి అబద్ధాలు ఆయన కావచ్చు, ఆయన గురువులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గురువు, పైన ప్రధానమంత్రి ఒక గురువు, వాళ్ళదైన మీడియా మద్దతుతోని, ఆ స్లాటర్ హౌస్ల మద్దతుతోని, మనుషుల వ్యక్తిత్వ హననాలను చేసే వధశాలల మద్దతుతోని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ కాళేశ్వరం పైన లక్షల కొద్ది అబద్ధాలు ప్రచారం చేస్తూ నోటికొచ్చే పద్ధతిలో మాట్లాడారు. కాళేశ్వరం లేనే లేదు, మాయమైపోయింది అని. అసలు కాళేశ్వరం అంటే ఏందో ఈ రోజు కూడా ముఖ్యమంత్రికి తెలియదు. నేను స్వయంగా పోయి ప్రతి బ్యారేజ్ మీద నిలబడి అక్కడి నుంచే మాట్లాడి వచ్చిన. ఇప్పుడు నేను మాట్లాడబోతుంది, నేను చూపించబోతుంది ఒక్క అక్షరం తప్పని ఎవరు నిరూపించినా ముఖ్యమంత్రి ఏదైతే ఊరి వెయ్యాలి అని అన్నాడో నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడింది నిజమని, నువ్వు మాట్లాడిందని తప్పని నిరూపిస్తే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా ముఖ్యమంత్రి? ఈ నీళ్ల మంత్రి ఇద్దరు మూర్ఖుల చేతిలో ఈ రాష్ట్ర ఇరిగేషన్ రంగం నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్ర రైతాంగం నలిగిపోతున్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులకి వరుసగా 5 సంవత్సరాలుగా నీళ్ళు ఇచ్చినమా లేదా, మనం మీరు పంటలు పండించినా లేదా రైతులుగా మీరు చెప్పాలి. ఇవాళ రైతాంగం మొత్తుకుంటున్నారు. కాళేశ్వరం చివరి నీళ్లు వందిన మన చిన్న శ్రీధరం తండను, మన రవి చెరువు, మన మోతే, మన తుంగతుర్తి ప్రజలే కాదు, మొట్టమొదటి ఉన్న గోదావరిని ఆనుకొని ఉన్న రామగుండం, పెద్దపల్లి, మంతని నియోజకవర్గ ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మాకు నీళ్ళు ఇవ్వండి, ఇగో వస్తున్న నీళ్లు ప్రాణహిత నుంచి వస్తున్నాయి, కన్నేపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది లేపిపోయడానికి, మాకు ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటున్నారు అక్కడ రైతులు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇవాళ కరువు కోరలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతాంగం కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తే 4 రోజుల్లోనే నా సీతారాం తండకు నీళ్లు చేరుకుంటాయి, చివరి ప్రాంతానికి నా బసవాపూర్కు నీళ్లు చేరుకుంటాయి, ఎస్ఆర్ఎస్పికి పోచంపాడు కూడా నీళ్లు చేరుకుంటాయి. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అదే విధంగా మనం నడుస్తున్నప్పుడు మా చివరికి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. మనం ఇక్కడ ముందర కొంచెం కుంగింది, కుంగింది అయితే ఉన్న ఒక ఫీటు ముంగిన పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తుంది, కారు కన్నా కూడా వస్తుంది. అంటే కాళేశ్వరం కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉందో శుద్ధబద్ధమైన విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎంత ఆపుతాం అంటే 16 టీఎంసీల నీళ్ళు ఆపుకోవచ్చు మనం. ఆ పైన మనం కన్నెపల్లి పంప్ హౌస్ అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కడ లేకుండా కూడా కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు. ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ఏమి ఇబ్బంది లేదు, నీళ్ళు రావడమే ఆలోచన. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్ళు అందుతున్నాయి ఎక్కువడానికి. ఆ నీళ్ళు ఎప్పుడు అందుతూనే ఉంటాయి, 6-7 నెలలు అందుతాయి. ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత, ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ బ్యారేజ్ కట్టింది. ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి 19 రకాల కాంపోనెంట్ ఉంటే అది ఒకటి. దీని ఖర్చు 25,000 కోట్లు. ఇన్ని 85 పిల్లర్స్, 85 గేట్లు, వీటన్నిటి ఖర్చు కలిపి 25,000 కోట్లు. దాంట్లో పోయింది ఇది ఒక్కటి. దీన్ని చేసుకుంటే 2-3 నెలలు ఎప్పుడు అయిపోయాయి వాస్తవానికి. కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు. ఇది కాళేశ్వరం కట్టడం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటిగా గోదావరిలో నీళ్ళు ఎత్తుకునే ప్రాంతం ఇది కన్నేపల్లి పంప్ హౌస్ అని అంటారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రారంభమైంది. ఇది గోదావరిలో నుంచి నీళ్ళు తీసుకునే పాయింట్.
ఇప్పుడు ఈ నీళ్ళు ఎత్తితే దాంట్లోకి వెళ్తాయి నీళ్ళు, అక్కడికి వెళ్ళి పంప్ హౌస్లో పోతాయి. ఆ పంపుని ప్రారంభం చేస్తే మనకి నీరు ప్రారంభం అవుతాయి. ఇక్కడ మొదటి పాయింట్ ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది శుద్ధ అబద్ధమైన విషయాన్ని మనం కళ్ళకి పెట్టినట్టుగా చూడవచ్చు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి గోదావరిలో, పంప్ హౌస్లన్నీ మంచిగా ఉన్నాయి. మనం ఒక్కొక్క ప్రాజెక్టు మీద చూసుకుంటూ కూడా ప్రాజెక్టు మీద ఇతర కౌతలకి వెళ్తూ ఏదైనా కుండిపోయిందా, ఏదైనా కొట్టకపోయిందా, అన్నీ మంచిగా ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. మనకి వెరీ గుడ్ నీళ్ళు వచ్చిందా ఇప్పుడు గోదావరి నుంచి. మనం గోదావరిని కూడా చూసినాం ఎట్లా అవుతుందో ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా నీళ్ళు చూసినాం మనం. ఆ నీళ్ళకి వచ్చినాయి, ఇందులో ఎత్తి పోస్తే బయటకు పోతాయి. మొట్టమొదటి పంపు హౌజు కన్నెపల్లి పంపు హౌజు, ఇది మొత్తం మంచిగా ఉంది. ఒక్క బటన్ నొక్కితే ఈ 17 పంపులు ఆని నీళ్ళు పైన పోస్తాయి. మనం చూస్తాం మంచిగా ఉంది, ఎక్కడ ఇబ్బంది కాదు. ఇట్లా చూసినాము గోదావరి నుంచి నీళ్ళు రాగానే పంపులు తీసుకొని మోటార్ తీసుకొని పైకి పోతుంది. ఆ నీళ్ళు ఆ పంపులు ఇచ్చేది నీళ్ళు పోస్తాయి. అన్నారం బారాజ్ మీద ఉన్నాం, సరస్వతి బారాజ్ అంటే ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి దీంట్లో నీళ్ళు నింపితే ఏదో పోతుందని చెప్పి సాపూర్ నుంచి నీళ్ళు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. ఈ బ్యారేజ్ మనం చివరికి వెళ్ళేసి వద్దాం. ఇక్కడ అక్కడికి మనం ఎక్కడ ఏమి చిన్న డ్యామేజ్ లేదు, ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ఒకసారి మనం చివరి దాంట్లో వెళ్ళొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది సరస్వతి బ్యారేజ్. మనం ముందు ఆ పక్కన వెళ్ళి వచ్చినాం, ఈ పక్కన కూడా వచ్చినాం. మనం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళి వచ్చినాం. మనం మొత్తం బ్యారేజ్ మీద వచ్చినాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి మనం కారు మీద వచ్చినట్టు చెప్పి వచ్చాం. ఇక్కడ మనం వెళ్తున్నాం. ఈ బ్యారేజ్ కూడా కొట్టుకపోయింది, ఆడ బాగలేదు, వాళ్ళ ఏమో అని చెప్పి పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్యారేజ్ మీద మనం కారులోనే అవతల పోయి వచ్చినాం. అన్ని పిల్లలు చూసినాం, అన్ని గేట్లు చూసినాం. అన్ని గేట్లు కూడా మంచిగానే ఉన్నాయి.